నాకు ఆడ ఉన్నాడు కదా అసలు నా యానవర్లో నేను ఏం చేసినా చెల్లుతుంది అని వాళ్ళు ఎటు వచ్చినట్టు చేస్తారు. అది మరెన్నాళ్ళు ఉండదు. మీరు అనుకుంటే అది పద్ధతి కాదు. గవర్నమెంట్ వచ్చింది, ప్రజలకు మంచి చెయ్యి. ఏ పని చేసినా సరే ప్రజలకు మంచి చెయ్యి. ఇంకా ప్రజలలో మంచి చేశాడు పర్వాలేదు, చంద్రబాబు నాయుడు ఓటు వేసిన ఇంకా మంచి పనులు చేస్తాడు, అది చెయ్యి. లేకపోతే ఇదే అది ప్రజలందరి గవర్నమెంట్ లెక్కింపు కాగలోనే ప్రజలందరినీ ఈ రకంగా ఇబ్బంది పెట్టి 30 మందిని చావదగించి నువ్వు నిన్న ఆ ఎనకొండలో మామూలుగా నట్టి రోడ్లో మనిషిని చంపేసిండ్రు. ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడు నీ పార్టీ నీకు అభిమానమైన పార్టీ నీకు ఉంటుంది, నాకు అభిమానమైన పార్టీ నాకు ఉంటుంది. ఇప్పుడు 10 మంది ఇప్పుడు నలుగురు కూకొని నలుగురిలో ఒక పార్టీలో ఉండరు కదా. ఎవరు ఎట్లా వచ్చిన వాళ్ళు ఉంటారు అభిమానం వాళ్ళు. నీ పార్టీ వచ్చింది కాబట్టి నువ్వు ప్రజలకు మంచి చెయ్యి, మేలు చేయాలి. కానీ నువ్వు ఈ రకంగా చేస్తే అది కరెక్ట్ కాదు కదా. అది మంచిగా ఉంటుందా? అది కావాలని జగన్ని పైల్లోకి రానియకూడదు. అదే నీది చేసే పని కాదు. ఇది ప్రజలకు మేలు చేద్దామని కాదు, ఇది ప్రజల గురించి కాదు. ఇది అదేవిధంగా జగన్ గారు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి రషీద్ అనే కుటుంబానికి పరామర్శించడానికి కూడా వినుకోండి వెళ్ళారు. దాని గురించి చూసాం అక్కడ మాట్లాడడం చూసాం. అంటే ఢిల్లీలో కూడా వెళ్ళి ధర్నా చేస్తాను కూడా అన్నారు. అవుతానంటుండు కదా. రేపు మొత్తం అంతా వెళ్తున్నారు కదా ఢిల్లీ. అక్కడ వెళ్ళి కూకున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది వాడు ఏం చేయలేదు. నీళ్ళు ఈ రకంగా రెచ్చిపోతే ఏం సగం. అది కరెక్ట్ అయిన పని కాదు నాన్న. గవర్నమెంట్ వచ్చింది, నీకు గవర్నమెంట్ వచ్చినప్పుడు ప్రజలకు మంచి చేయాలి. నువ్వు ఏం చెప్పేటప్పుడు 2,50,000 మంది వారంటీలు ఉన్నావు. 10,000 ఇస్తాను, వారంటీలు తీసేయను అని అన్నావు. నువ్వు వారంటీలు నుంచావా, నిలబెట్టావా? వాళ్ళు దిద్దేంగావు. నువ్వు ఇంక నిన్ను ఏమి నమ్మాలిగా? అంటే వైసీపీ వాళ్ళే రాజీనామాలు చేయించారని కూడా అంటున్నారు కదా సార్. వైసీపీ వాళ్ళు చేయలే. వాళ్ళు ఎందుకు చేసిన రాజీనామాలు? అబద్ధాలు చెప్పి నీ జీవితం అంతా అబద్ధమే కదా. నువ్వు రాజకీయం చేసిందల్లా అబద్ధమే. నాగల్ల భాస్కరరావు నీ పార్టీకే నాగల్ల భాస్కరరావు ఎన్నిపోటు పొడిచిండు. నువ్వు నీ మామకు ఎన్నిపోటు పొడిచిండు. నీ ఎప్పుడు నీ బతుకంతా మీకు ఎన్నిపోటు పొడిచి గెలవటమే కదా. మీరు ప్రజలకు మంచి చేసి గెలిచినా మీరు ఎప్పుడన్నా? పార్టీ పెట్టించిందే నాగల్ల రామారావు చేత. నాగల్ల భాస్కరరావు నాగల్ల భాస్కరరావే ఎన్నిపోటు పొడిచి ఆయన నెల చేసిండు కదా ముఖ్యమంత్రిగా నాగల్ల భాస్కరరావు. నువ్వు రామారావు తోటి కలుపుకొని మళ్ళీ రామారావుని ఎన్నిపోటు పొడిచి నువ్వు ఎక్కావు. నువ్వు ఎప్పుడు చేసిందంటే అంతే కదా. ఏముంది? నువ్వు కరెక్ట్గా ఎప్పుడు చేసినావు?